శ్రావణ మాసంలో అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం కావాలి అంటే ఎలాంటి అఖండ దైవిక వస్తువులు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందామండి. లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన కొన్ని అఖండ దైవిక వస్తువులన్నీ పరిహార శాస్త్రంలో చెప్పబడ్డాయి. శ్రావణ మాసంలో అఖండ దైవిక వస్తువులు పూజ గదిలో ఉంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ అఖండ దైవిక వస్తువులలో మొట్టమొదటిది దక్షిణావృత శంఖం అండి. ఈ దక్షిణావృత శంఖం అనేది విష్ణుమూర్తి తన కుడి చేతితో దక్షిణ హస్తంలో ధరిస్తారు. అందువలన దాన్ని దక్షిణావృత శంఖం అంటారండి. ఇది విష్ణుమూర్తి ధరించేటువంటి శంఖం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువలన శ్రావణ మాసంలో దక్షిణావృత శంఖం మీ పూజ గదిలో ఉంచి ప్రతిరోజు స్నానం చేశాక పూజ చేసుకునేటప్పుడు దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎర్రని పువ్వుని దానికి సమర్పించాల్సి ఉంటుందండి. అంటే దక్షిణావృత శంఖానికి. అప్పుడు ఇంట్లో అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహము, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. అలానే గోమతి చక్రం అంటే కూడా చాలా ఇష్టం. సముద్ర తీరంలో పుట్టింది కాబట్టి అమ్మవారికి గోమతి చక్రాలు ఇష్టం. గోమతి చక్రాలు ఒక 6 తెచ్చుకుని దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వేస్తూ ఉండాలి. శ్రావణ మాసం పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రంలో వాటిని మూట కట్టి బీరువాలో వేయాలి. ఇలా 6 గోమతి చక్రాలు పూజలో ఉంచితే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే లక్ష్మీదేవికి గురిగింజ గింజలంటే ఇష్టమండి. ఈ గురిగింజ గింజలు చాలా శక్తివంతమైనవి. వీటిని గూంజి గింజలని కూడా అంటారండి. ఇవి చూడ్డానికి నలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ గురిగింజ గింజలు కొన్ని తెచ్చి శ్రావణ మాసంలో పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు వాటికి ధూపం వేయాలి. అగరబత్తులు చూపించాలి. శ్రావణ మాసం పూర్తయ్యేలోపు ఒక పసుపు వస్త్రంలో మూట కట్టి పెట్టుకోవాలి. అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం కలుగుతుంది. ధన కనక వస్తువులు ప్రాప్తిస్తాయి. అలానే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అఖండ దైవిక వస్తువులు శ్రీఫలం ఉంటుందండి. ఈ శ్రీఫలం ఎలా ఉంటుందంటే చూడడానికి కొబ్బరికాయలా ఉంటుంది. కొబ్బరికాయల అనే పీచు, కళ్ళు అన్నీ ఉంటాయి. కానీ కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఈ శ్రీఫలం అనేది సముద్ర ప్రాంతంలో దొరుకుతుంది. అందుకే లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి శ్రీఫలం అంటే ఇష్టమండి. ఈ శ్రీఫలం తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీటితో కడిగి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి కొన్ని రూపాయి బిళ్ళలతో పూజా మందిరంలో ఉంచుకోవాలి. రోజు దానికి అగరబత్తులు చూపించి ధూపం వేయాలి. శ్రావణ మాసం పూర్తయిన తర్వాత ఆ శ్రీఫలాన్ని మీ పూజా మందిరం నుంచి తీసి బీరువాలో దాచుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అందువలన లక్ష్మీ ప్రీతిపాత్రమైన శ్రీఫలము, దక్షిణావృత శంఖము, గురువింద గింజలు, గోమతి చక్రాలండి. వీటిని శ్రావణ మాసంలో పూజ గదిలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందగలరు. ఎప్పటికప్పుడు పండుగలు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.